9th class textbook lo third lesson andi, the little girl. So first paragraph, to the little girl he was a figure to be feared and avoided. సో ఆ చిన్న అమ్మాయికి అతను ఎలా కనిపించేవాడంట, ఒక భయంకరమైనటువంటి ఆకారంలాగా కనిపించేవాడు అనమాట. సో అందుకోసమే వాట్ షీ డూ, అవాయిడెడ్. సో అతనికి దూరంగా ఉండేదన్నమాట. ఎవ్రీ మార్నింగ్ బిఫోర్ గోయింగ్ టు వర్క్ హీ కేమ్ ఇన్ టు హర్ రూమ్ అండ్ గేవ్ హర్ ఏ క్యాజువల్ కిష్. సో ఏం చేసేవాడంటే అతను ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళబోయే ముందు ఈ లిటిల్ గర్ల్ ఉంటున్నటువంటి రూమ్లోకి వచ్చేసి క్యాజువల్ కిస్ ఇచ్చేవాడు అనమాట. టు విచ్ షీ రెస్పాండెడ్ విత్ గుడ్ బై ఫాదర్. సో దానికి రెస్పాండ్గా అమ్మాయి గుడ్ బై ఫాదర్ అని చెప్పేసి రెస్పాండ్ అయ్యేదన్నమాట. అండ్ దెర్ వాజ్ ఎ గ్లాడ్ సెన్స్ ఆఫ్ రిలీఫ్. సో అమ్మాయికి ఒకలాంటి రిలీఫ్ ఎప్పుడు దొరికేది అని చెప్పేసి అంటున్నారంటే, వెన్ షీ హర్డ్ ద నాయిస్ ఆఫ్ ద క్యారేజ్ గ్రోయింగ్ ఫెయింటర్ అండ్ ఫెయింటర్ డౌన్ ద లాంగ్ రోడ్. సో వాళ్ళ నాన్నగారు వెళ్తున్నటువంటి వాహనం ఏదైతే ఉందో ఆ వీధిలో చివరికి వెళ్ళేటప్పుడు, అంటే ఇంటి దగ్గర నుంచి వీధి చివరికి వెళ్ళేటప్పుడు ఆ వెహికల్ యొక్క సౌండ్ తగ్గిపోతూ వెళ్తూ ఉంటుంది కదా. సో ఎప్పుడైతే ఆ వెహికల్ సౌండ్ పూర్తిగా తగ్గిపోయినట్లు అనిపిస్తుందో అప్పుడు ఆ అమ్మాయి కొంచెం రిలీఫ్గా అనిపించేదంట. ఓకే, రైట్. నెక్స్ట్, ఇన్ ద ఈవినింగ్ when he came home she stood near the staircase and heard his loud voice in the hall. సాయంత్రం అతను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఆ అమ్మాయి మెట్ల మీద నుంచొని ఉండేదన్నమాట. సో అంతేకాదు అక్కడ నుంచొని వాళ్ళ నాన్నగారి వాయిస్ వినేదన్నమాట. ఆయన రావటంతోనే ఏమనేవాళ్ళంటే, బ్రింగ్ మై టీ టు ద డ్రాయింగ్ రూమ్ యాజ్ అండ్ పేపర్ కమెట్. సో ఆయన రావటంతోనే సో తను వచ్చిన విషయం ఇంట్లో తెలిసేలాగా టీ తీసుకురా అని చెప్పేసి అని, ఈరోజు పేపర్ ఇంకా రాలేదా అని చెప్పేసి అనేవాడంట. సో అంతే ఇక్కడ ఏమంటాడంటే, మదర్, అమ్మా, గో అండ్ సీ ఇఫ్ మై పేపర్స్ అవుట్ దేర్ అండ్ బ్రింగ్ మీ మై స్లిప్పర్స్. వెళ్ళి నా పేపర్ బయట ఉందో లేదో చూడు, అలాగే నా చెప్పులు తీసుకొని రండి అని చెప్పేసి అంటాడనమాట. సెకండ్ పారాగ్రాఫ్ అండి. కెజియా, మదర్ వుడ్ కాల్ టు హర్, ఇఫ్ యు ఆర్ అ గుడ్ గర్ల్ యూ can come down and take off father's boots. సో కెజియా, నువ్వు కనుక మంచి అమ్మాయివి అనిపించుకోవాలంటే కిందకి దిగొచ్చేసి నాన్నగారు బూట్లు తీసేయి అని చెప్పేసి అమ్మ పిలుస్తుందన్నమాట కెజియాని. కెజియా వల్ల మదర్ పిలుస్తారనమాట ఇక్కడ. నెక్స్ట్ అండి, స్లోలీ ద గర్ల్ వుడ్ స్లిప్ డౌన్ ద స్టేర్స్ మోర్ స్లోలీ స్టిల్ అక్రాస్ ద హాల్ అండ్ పుష్ ఓపెన్ ద డ్రాయింగ్ రూమ్ డోర్. సో ఈ అమ్మాయి నెమ్మదిగా మెట్లు దిగి ఇంకా నెమ్మదిగా హాల్లోకి వచ్చి హాల్లో నుంచి డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళడానికి డోర్ చిన్నగా నెమ్మదిగా ఓపెన్ చేసిందనమాట. ఓకే, నెక్స్ట్, బై ద టైమ్ హీ హ్యాడ్ హిజ్ స్పెక్టాకిల్స్ ఆన్ అండ్ లుక్డ్ ఎట్ హర్ ఓవర్ దెమ్ అండ్ ఇన్ అ వే దట్ వాస్ టెరిఫైయింగ్ ద లిటిల్ గర్ల్. సో ఆ సమయానికి అతను కళ్ళజోడు పెట్టుకుని ఉంటాడు. సో ఆ చిన్నారి వైపు ఆ కళ్ళజోడు పెట్టుకునే ఆ స్పెక్టకల్స్ మీద నుంచి, అంటే స్పెక్టకల్స్ కొంచెం ముక్కు కిందికి లాగి పైనుంచి స్పెక్టకల్స్ పైనుంచి ఆమె వైపు అలా చూస్తాడనమాట డోర్ తీసేసరికి. సో అలా చూస్తే ఈ పాపకి ఇంకాస్త భయంగా అనిపించింది అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్, వెల్ కెజియా, హరీ అప్ అండ్ పుల్ ఆఫ్ దీస్ బూట్స్ అండ్ టేక్ దెమ్ అవుట్ సైడ్. సో ఆ పాపను చూడగానే వాళ్ళ నాన్నగారు ఏమన్నారు, కెజియా తొందరగా వచ్చేసి ఈ బూట్లు విప్పి బయటకు తీసుకెళ్ళు అని చెప్పేసి అన్నాడనమాట. నెక్స్ట్, హ్యావ్ యూ బీన్ అ గుడ్ గర్ల్ టుడే. ఈరోజు మంచి అమ్మాయిగానే ఉన్నావా, అల్లరి ఏమైనా చేసావా అని చెప్పేసి అడుగుతాడనమాట. సో ఆ అమ్మాయికి వాళ్ళ ఫాదర్ అంటే భయం కాబట్టి సో మాట్లాడేటప్పుడు కొంచెము నత్తిగా ఫీల్ అవుతూ ఐ డోంట్ నో ఫాదర్ అన్నట్లుగా, సో నాకు తెలియదు నాన్న అన్నట్లుగా కొంచెం నత్తి ఉన్నట్లుగా అలా మాట్లాడుతుంది అనమాట. స్టామర్ అవుతుంది కొంచెం. ఓకే, రైట్. ఎస్. సో ఫాదర్ ఏమంటారు ఇంక ఈ లోపల, యూ డోంట్ నో ఏంటి, నీకు తెలియదు. ఆ అమ్మాయి ఎలా మాట్లాడిందో అలాగే రిపీట్ చేస్తూ అంటాడనమాట. యూ డోంట్ నో అని చెప్పేసి అంటాడనమాట. ఏంటి నీకు తెలియదా అని చెప్పేసి అని. ఇఫ్ యూ షట్టర్ లైక్ దట్ మదర్ విల్ హ్యావ్ టు టేక్ యూ టు ద డాక్టర్. నువ్వు ఇలాగే నత్తిగా మాట్లాడుతూ తడబడుతూ మాట్లాడావంటే అమ్మ నిన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాల్సి వస్తుంది అని చెప్పేసి అంటాడనమాట ఫాదర్. ఓకే, నెక్స్ట్. సో థర్డ్ పారాగ్రాఫ్. ఎస్, షీ నెవర్ షట్టర్డ్ విత్ అదర్ పీపుల్. సో వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎప్పుడూ తడబడేది కాదు ఆ అమ్మాయి. అండ్ హ్యాడ్ క్వైట్ గివెన్ ఇట్ అప్. అంతేకాదు, ఇక్కడ గివెన్ ఇట్ అప్ అంటే స్టాప్ డూయింగ్ అని చెప్పేసి అని అర్థం అండి. అంటే వాళ్ళ నాన్నగారితో మాట్లాడేటప్పుడు మాత్రమే అలా తడబడుతూ ఉంటుంది అనమాట. వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు అలా తడబడదు అనమాట. సో
గివెన్ ఇట్ అప్ అంటే స్టాప్ డూయింగ్ ఇట్. స్టాప్ డూయింగ్ ఇట్ తడబడటం ఆపేస్తుంది అనమాట. ఎక్కడ మాత్రమే తడబడుతుంది ఇక్కడ? బట్ ఓన్లీ విత్ ఫాదర్, నాన్నగారితో మాట్లాడేటప్పుడు మాత్రమే తడబడుతుంది అనమాట. ఓకే, బికాస్ దెన్ షీ వాజ్ ట్రయింగ్ సో హార్డ్ టు సే ద వర్డ్స్ ప్రాపర్లీ. ఎందుకంటే ఈ అమ్మాయి వాళ్ళ నాన్నగారితో మాట్లాడేటప్పుడు పదాలు చాలా హార్డ్గా, చాలా కష్టంగా ఉంటుందన్నమాట. ఆ అమ్మాయికి చెప్పడానికి, ఆ పదాలను చెప్పడానికి చాలా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళ నాన్న అంటే భయం వల్ల. సో అది చూసినటువంటి వాళ్ళ నాన్నగారు వాట్స్ ద మ్యాటర్ అని చెప్పేసి ఏమైందని అడిగాడంట. అంతేకాదు వాట్ ఆర్ యూ లుకింగ్ సో రిచ్డ్ అబౌట్, రిచ్డ్ అంటే అన్హ్యాపీ, ఎందుకు నువ్వు అన్హ్యాపీగా కనిపిస్తున్నావు అని చెప్పేసి అడిగాడు. అంతేకాకుండా ఈ అమ్మాయి అన్హ్యాపీగా కనిపించడం చూసేసి వెంటనే వాళ్ళ మదర్ని పిలుస్తాడనమాట. కేజీ వాళ్ళ ఫాదర్ మదర్ అని చెప్పేసి అనేసి ఆమెతో ఇలా అంటాడు, ఏమని, ఐ విష్ యూ టాట్ దిస్ చైల్డ్, నువ్వు ఈ ఈ బిడ్డకు నువ్వు ఇది నేర్పిస్తే బాగుండు అని చెప్పేసి ఐ విష్ అని చెప్పేసి అంటాడు. నేను కోరుకుంటున్నాను నువ్వు ఈ అమ్మాయికి ఈ విషయాలు నేర్పించాలని. ఏ విషయాలు? రైట్, నాట్ టు అపియర్ ఆన్ ద బ్రింక్ ఆఫ్ సూసైడ్. ఆన్ ద బ్రింక్ ఆఫ్ సూసైడ్ అంటే అబౌట్ టు కమిట్ సూసైడ్. ఏదో బాగా జీవితంలో కష్టాలు ఎక్కువైపోయి బాగా డల్గా ఉండి ఇంక సూసైడ్ చేసుకుందాము అన్నట్లుగా ఈ అమ్మాయి పూర్తిగా బాధలో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఈ అమ్మాయి హ్యాపీగా ఉండటం ఎలాగో ఇలాగా డల్గా ఉండకుండా ఉండటము, ఇలాంటివన్నీ ఆ అమ్మాయికి నేర్పిస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఈ అమ్మాయికి ఎలా ఉండాలో నేర్పించమ్మా అని చెప్పేసి అంటాడనమాట. హియర్ కెజియా క్యారీ మై టీ కప్ బ్యాక్ టు ద టేబుల్ కేర్ఫుల్లీ. సో మళ్ళీ ఏమంటాడు, కెజియా ఇక్కడికి రా, సో ఈ టీ కప్ తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా టేబుల్ మీద పెట్టేసాయి అని చెప్పేసి అంటాడనమాట. నెక్స్ట్ తర్వాత అండి, హీ వాజ్ సో బిగ్. సో వాళ్ళ నాన్నగారు ఎలా ఉన్నారంటే చాలా పెద్దగా కనిపిస్తున్నాడంటే ఆ అమ్మాయికి. సో ఆ అమ్మాయికి భయం వల్ల వాళ్ళ నాన్నగారు పెద్ద హ్యూజ్ ఫియర్డ్ ఫిగర్ లాగా కనిపిస్తున్నాడు అనమాట. నెక్స్ట్, హిజ్ హ్యాండ్స్ అండ్ హిజ్ నెక్, ఎస్పెషల్లీ హిజ్ మౌత్ అండ్ వెన్ హీ యార్న్డ్. సో అతని చేతులు, మెడ, మరీ ముఖ్యంగా చెప్పాలంటే అతను ఆవలించేటప్పుడు ఆ నోరైతే ఇంకా చాలా పెద్దగా భయంకరంగా ఒక జైంట్ లాగా కనిపిస్తూ ఉన్నాడు అన్నట్లుగా చెప్తున్నారు. థింకింగ్ అబౌట్ హిమ్ అలోన్ వాస్ లైక్ థింకింగ్ అబౌట్ ఏ చైన్. అతని గురించి మాత్రమే ఆలోచించాల్సిన విషయం వస్తే ఆ అమ్మాయికి ఒక జైంట్ గురించి ఆలోచించినట్టుగా ఫీల్ అవుద్ది అనమాట. అంటే వాళ్ళ నాన్నగారు ఎలా ఉంటారు ఏంటి, అలాగా నాన్నగారి గురించి ఆలోచించాల్సి వస్తే ఆ అమ్మాయికి తండ్రి గురించి ఆలోచించిన ఫీలింగ్ కాకుండా ఒక పెద్ద జైంట్ గురించి ఆలోచించిన ఫీలింగ్ లాగా కలుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ 4th పారాగ్రాఫ్ అండి. ఆన్ సండే ఆఫ్టర్నూన్స్ గ్రాండ్ మదర్ సెంట్ హర్ డౌన్ టు ద డ్రాయింగ్ రూమ్ టు హ్యావ్ అ నైస్ టాక్ విత్ ఫాదర్ అండ్ మదర్. ఆదివారాలు మధ్యాహ్న సమయంలో వీళ్ళ గ్రాండ్ మదర్ ఏం చేస్తారంట, ఈ పాపని డ్రాయింగ్ రూమ్కి పంపిస్తుంది అనమాట. ఎందుకంటే ఈ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నలతో కొంచెం మంచి కబుర్లు చెప్తూ సరదాగా స్పెండ్ చేయడం కోసం అని చెప్పేసి ఇంటెన్షనల్గా పంపిస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి అలా డల్గా ఎందుకు ఉంటుందంటే ఫాదర్ అంటే భయం వల్ల. సో ఆ భయం పోగొట్టడానికి ఆ అమ్మాయి అలా చేస్తుంది అనమాట. బట్ ద లిటిల్ గర్ల్ ఆల్వేస్ ఫౌండ్ మదర్ రీడింగ్ అండ్ ఫాదర్ స్ట్రెచ్డ్ అవుట్ ఆన్ సోఫా, హిజ్ హ్యాండ్ కర్చీఫ్ ఆన్ హిజ్ ఫేస్, హిజ్ ఫీట్ ఆన్ వన్ ఆఫ్ ద బెస్ట్ కుషన్స్, స్లీపింగ్ సౌండ్లీ అండ్ స్నోరింగ్. సో ఈ అమ్మాయి పాపం గ్రాండ్ మదర్ చెప్పిందని చెప్పేసి స్టెప్స్ దిగేసి వచ్చేసి డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళేసరికి వాళ్ళ అమ్మ ఎప్పుడు చదువుతూ కనిపిస్తూ ఉంటుందంట, పేపర్ చదువుతూ. వాళ్ళ నాన్నేమో సోఫాలో కాళ్ళు చేతులు కాళ్ళు చాచుకొని ఆ పాదాలని కింద ఉన్నటువంటి క్వశ్చన్స్ మీద పెట్టుకొని, ఇక్కడ పాదాలని క్వశ్చన్ మీద పెట్టుకొని వాళ్ళ మదర్ ఏమో ఇలాగా పేపర్ చదువుతూ ఉంటే ఈయన సోఫాలో ఇలాగా కాళ్ళు చాపుకొని పనుకొని ఈ కాళ్ళేమో చిన్న క్వశ్చన్ మీద పెట్టుకొని హాయిగా నిద్రపోతూ ఉంటాడనమాట. ఇలా ఫేస్ మీద కర్చీఫ్ వేసుకొని గురక పెడుతూ కనిపిస్తూ ఉన్నారనమాట. బాగా చాలా డీప్గా నిద్రపోతూ గురక పెడుతూ కనిపించేవాళ్ళనమాట ఆ అమ్మాయి రూమ్కి వచ్చేసరికి. సో ఇక్కడ ఈ పిక్చర్ చూస్తే మీకు అర్థమవుతుంది. షీ సాట్ ఆన్ ఎ స్టూల్, gravely watched him until he woke and stretched and asked the time, then looked at her. ఆమె వాళ్ళ నాన్నగారు నిద్రపోతూ ఉన్నారు కదా, అలాగే వెళ్ళిపోయి సో ఒక స్టూల్ మీద కూర్చొని అతను మేల్కొనే వరకు అతను అలాగ అబ్జర్వ్ చేస్తూ అక్కడే టైం స్పెండ్ చేసేదన్నమాట. సో ఆమె అలాగే చూస్తూ ఉండేది. సో తర్వాత కొంతసేపటికి వాళ్ళ నాన్నగారు లేచి అలాగ చేతులు స్ట్రెచ్ చేసుకొని, కాళ్ళు చేతులు స్ట్రెచ్ చేసుకొని టైం ఎంత అయింది అని చెప్పేసి అడిగేసి సో అప్పుడు లిటిల్ గర్ల్ వైపు చూస్తాడనమాట. డోంట్ స్టేర్ సో కెజియా, యూ లుక్ లైక్ అ లిటిల్ బ్రౌన్ ఆల్. సో టైం ఎంత అని అడిగేసరికి ఈ అమ్మాయి వైపు చూస్తూ ఉంటాడు. ఈ అమ్మాయి అలాగే చూస్తూ ఉంటుంది ఏం మాట్లాడుకోకుండా. నీకు వాళ్ళ నాన్న ఏమంటాడు, సో అలా చూడకు కెజియా, నువ్వు చూడు ఎలా చూస్తున్నావు, గొడ్లగుబ్బులాగా బ్రౌన్ కలర్లో ఉన్న గొడ్లగుబ్బులాగా ఎందుకు అలా చూస్తావు అన్నట్లుగా అంటాడనమాట. సో ఈ అమ్మాయి ఇంకాస్త భయపడుతూ ఉంటుంది. అంటే ఇక్కడ తండ్రి ప్రేమగా మాట్లాడటం అనేది మనకు ఎక్కడ కనిపించదు. ఆ అమ్మాయి ఇంకాస్త భయాందోళనకు గురయ్యేలాగా మాట్లాడుతూ ఉండటం అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. వన్ డే వెన్ షీ వాస్ కెప్ట్ ఇండోర్స్ విత్ అ కోల్డ్
Her grandmother told her that father's birthday was next week and suggested she should make him a pin cushion for a gift out of a beautiful pieces of yellow silk. సో ఒకరోజు కెజియా జలుబుగా ఉండటంలో ఇంట్లోనే ఉంటుందన్నమాట, స్కూల్కి వెళ్ళకుండా. అప్పుడు వాళ్ళ అమ్మమ్మ సో తనకు ఒక సలహా ఇస్తుంది. వచ్చేవారు మీ నాన్నగారి పుట్టినరోజు ఉంది కదా, మీ నాన్నగారికి పుట్టినరోజు గిఫ్ట్గా ఒక అందమైనటువంటి కుషన్ తయారు చేయొచ్చు కదా అని చెప్పేసి అంటుందన్నమాట. ఎల్లో కలర్ సిల్క్తో ఒకలాంటి సాఫ్ట్గా ఉన్నటువంటి అందమైనటువంటి పసుపు రంగు క్లాత్తో మీ నాన్నగారికి ఒక కుషన్ తయారు చేసి బర్త్డే గిఫ్ట్గా ఇవ్వచ్చు కదా, బాగుంటుంది అని చెప్పేసి అంటుందన్నమాట వాళ్ళ గ్రాండ్ మదర్. ఓకే, నెక్స్ట్. లాబరస్లీ విత్ అ డబుల్ కాటన్ ద లిటిల్ గర్ల్ స్టిచ్డ్ 3 sides. సో కష్టపడి డబుల్ కాటన్ ఉన్నటువంటి క్లాత్ తీసుకొని ఈ చిన్నమ్మాయి 3 వైపులా కుట్టి 4వ వైపు ఓపెన్గా వదిలేస్తుంది అనమాట. దాంట్లోకి ఏదైనా స్టఫ్ పెట్టాలి కాబట్టి. బట్ వాట్ టు ఫిల్ ఇట్ విత్, దట్ వాజ్ ద క్వశ్చన్. అయితే క్లాత్ దొరికింది, 3 వైపులు కుట్టింది కానీ సో దానిలో దేంతో నింపాలి ఆ కుషన్ని, ఆ దిండు లాంటి దాన్ని దేంతో నింపాలి అని చెప్పేసి డౌట్ అనమాట తనకి. అది ప్రశ్న. ద గ్రాండ్ మదర్ వాజ్ అవుట్ ఇన్ ద గార్డెన్. సో గ్రాండ్ మదర్ని అడుగుదామంటే గ్రాండ్ మదర్ గార్డెన్లోకి వెళ్ళారంట ఏదో పని ఉండి. అండ్ షీ వండర్డ్ ఇన్ టు మదర్స్ బెడ్రూమ్ అండ్ లుక్డ్ ఫర్ స్క్రాప్స్. సో వాళ్ళ మదర్ ఫాదర్ ఉండేటటువంటి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి సో ఏమైనా స్క్రాప్స్ దొరుకుతాయేమో అని చెప్పేసి, అంటే స్మాల్ పీసెస్ ఆఫ్ క్లాత్స్ అనమాట, పనికిరానివి. సో ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పేసి వాళ్ళ మదర్ రూమ్లోకి వెళ్ళేసి బెడ్రూమ్లో బాగా వెతికిందనమాట. సో అలా వెతికే క్రమంలో ఆమెకి ఆన్ ద బెడ్ టేబుల్ షీ డిస్కవర్డ్ అ గ్రేట్ మెనీ షీట్స్ ఆఫ్ ఫైన్ పేపర్స్, గ్యాదర్డ్ దెమ్ అప్, టోర్ దెమ్ ఇన్ టు టైనీ పీసెస్ అండ్ స్టఫ్డ్ హర్ కేస్, దెన్ షూడ్ అప్ ద 4th side. సో ఏం చేసింది, అలా వెతుకుతుండేసరికి ఆ బెడ్రూమ్లో టేబుల్ మీద చాలా కాగితాలు కనిపించాయి అనమాట. చాలా మంచి కాగితాలు బాగున్నాయి అనమాట ఆ కాగితాలు. సో ఆ పేపర్స్, ఫైన్ షీట్స్ అన్నీ కూడా కనిపించాయి అనమాట. సో వాటిని మొత్తాన్ని తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా చింపేసి సో తన దగ్గర ఉన్నటువంటి ఆ 3 sides స్టిచ్చింగ్ చేసినటువంటి ఆ కుషన్ ఏదైతే ఉందో దాంట్లో గట్టిగా నింపేసి 4వ వైపు కూడా కుట్టేసింది అనమాట. నెక్స్ట్. దట్ నైట్ దెర్ వాజ్ అ హ్యూ అండ్ క్రై ఇన్ ద హౌస్. సో ఆ రోజు ఆ రాత్రి ఇంట్లో పెద్ద అలజడి అనమాట. హూ అండ్ క్రై అంటే యాంగ్రీ ప్రొటెస్ట్, పెద్ద పెద్దగా అరుస్తున్నారనమాట. ఫాదర్స్ గ్రేట్ స్పీచ్ ఫర్ ద పోర్ట్ అథారిటీ హ్యాడ్ బీన్ లాస్ట్. సో పోర్ట్ అథారిటీ కోసం వాళ్ళ నాన్నగారు తయారు చేసుకున్నటువంటి ఆ స్పీచ్ పేపర్స్ అనేవి కనిపించకుండా పోయాయి అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్నారనమాట ఆ రోజు రాత్రి. రూమ్స్ వర్ సర్చ్డ్, అన్ని గదులను వెతికేశారనమాట. సర్వెంట్స్ క్వశ్చన్. సో వాళ్ళ ఇంట్లో సర్వెంట్స్ అందరిని కూడా మీరు ఏమైనా చూసారని చెప్పేసి వాళ్ళని కూడా అడిగారనమాట. ఫైనల్లీ మదర్ కేమ్ ఇన్ టు కెజియాస్ రూమ్. సో చివరికి కెజియా రూమ్కి వచ్చారనమాట, కెజియా వాళ్ళ మదర్. ఓకే, కెజియా, ఐ సపోజ్ యూ డింట్ సీ సమ్ పేపర్స్ ఆన్ ద టేబుల్ ఇన్ ఆ రూమ్. సో వాళ్ళ మదర్ వచ్చేసి ఏమన్నారు, కెజియా, మా గదిలో టేబుల్ మీద ఉన్నటువంటి కాగితాలు నువ్వేమన్నా చూసావా అని చెప్పేసి అన్నట్లుగా అడుగుతుందన్నమాట. నెక్స్ట్. నువ్వేం చేయలేదుగా వాటిని అన్నట్లుగా. ఓ ఎస్, షీ సెడ్, ఐ టోర్ దెమ్ అప్ ఫర్ మై సర్ప్రైజ్. ఈ అమ్మాయి ఏం చేస్తుంది పాపం, అవును నేను చూశాను, సో నేను ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను నాన్నగారి కోసం, వాటి కోసమని వాటిని చించేశాను అని చెప్పేసి చెప్తుంది. ఆ అమ్మాయి చెప్పేది పట్టించుకోరనమాట. అవును నేనే చించేశాను అనేది మాత్రమే పట్టించుకుంటారు. ఇంకేమైందో చూద్దాం. వాట్ స్క్రీమ్డ్ మదర్. ఏంటి అని గట్టిగా అరిచేసి, కమ్ స్ట్రైట్ డౌన్ టు ద డైనింగ్ రూమ్ దిస్ ఇన్స్టాంట్. సో పెద్దగా అరిచేసి, ఇప్పుడే కిందకి డ్రాయింగ్ రూమ్లోకి వెళ్దాం రా అని చెప్పేసి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్తుంది అనమాట. నెక్స్ట్. అండ్ షీ వాజ్ డ్రాగ్డ్ డౌన్ టు వేర్ ఫాదర్ వాస్ పేసింగ్ టు అండ్ ఫ్రో, హ్యాండ్స్ బిహైండ్ హిజ్ బ్యాక్. సో ఇక్కడ డ్రాయింగ్ రూమ్లో వాళ్ళ నాన్నగారు వెనక చేతులు పెట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అనమాట. అక్కడికి ఈ పాపని లాక్కుని వెళ్ళిపోయిందనమాట. లాక్కుని వెళ్ళి, వెల్ హీ సెడ్ షార్ప్లీ, ఏంటి అని చెప్పేసి అడుగుతాడనమాట. సో అప్పుడు మదర్ ఏం చెప్తారు, మదర్ ఎక్స్ప్లెయిన్డ్, హీ స్టాప్డ్ అండ్ స్టేడ్ ఎట్ ద చైల్డ్. సో జరిగిందంతా ఈ పాపే తీసి చించేసిందంట పేపర్లను చెప్పగానే. సో ఇంక అతనికి ఈ స్టాప్డ్ అండ్ స్టేడ్ ఎట్ ద చైల్డ్, అటు ఇటు తిరగటం ఆపేసి ఆ పిల్ల వైపు అలాగా చూస్తాడనమాట కోపంగా. నెక్స్ట్ చూసి ఏమని అడుగుతాడు, డిడ్ యూ డూ దట్. సో అలా చేసావా అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. దానికి ఆ పాప అసలుకే వాళ్ళ నాన్నంటే భయం, అందులో ఇప్పుడు సీరియస్గా ఉన్నాడు, అస్సలు మాటలు రావట్లేదు అనమాట. నో అని గొనికిద్ది అనమాట. అంటే సౌండ్ రాకుండానే చెప్పిద్ది, సౌండ్ కూడా రావట్లేదు అనమాట అమ్మాయికి మాట్లాడటానికి. మదర్, గో అప్ టు హర్ రూమ్ అండ్ ఫెచ్ డౌన్ ద డ్యామ్డ్ థింగ్, సీ దట్ ద చైల్డ్ పుట్ టు బెడ్ దిస్ ఇన్స్టాంట్. అమ్మ తన గదిలోకి వెళ్ళి ఆ వస్తువుని తీసుకురండి అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా అంతేకాదు, సీ దట్ ద చైల్డ్స్ పుట్ టు బి బెడ్ దిస్ ఇన్స్టాంట్, ఇప్పుడే ఈ అమ్మాయిని తీసుకెళ్ళి బెడ్రూమ్లో పడేయి అన్నట్లుగా. సో బెడ్రూమ్లో పనుకోబెట్టు అన్నది కాదు, బెడ్రూమ్లో పడేయి అన్నట్లుగా అంటాడనమాట. ఓకే, ఎందుకంటే
అక్కడ అందరి ముందు కాకుండా తన బెడ్రూమ్లోకి వెళ్ళి పనిష్మెంట్ ఇస్తాడనమాట అతను. సారీ. నెక్స్ట్, crying too much to explain. She lay in the shadowed room, watching the evening light to make a sad little patterns on the floor. సో ఈ అమ్మాయి ఏం చేసింది, వివరించడానికి చాలా ట్రై చేసింది అనమాట ఏడుస్తూ అసలు తను ఏం చేసిందో. సో ఆ షాడోడ్ రూమ్, ఆ డార్క్ రూమ్లో పడుకొని ఈవినింగ్ అనమాట, ఆ రూమ్లోకి వస్తున్నటువంటి ఈవినింగ్ షాడో, విండోలోంచి వస్తున్నటువంటి ఈవినింగ్ షాడోని, ఆ షాడో ప్యాటర్న్ ఆ ఫ్లోర్ మీద చూస్తూ ఏడుస్తూ ఉందన్నమాట. సో భయపడుతూ ఉందన్నమాట. ఓకే, డార్క్ రూము. సో విండో నుంచి వచ్చే షాడో రూమ్స్ గదిలో పడుతూ ఉంటే దాని ప్యాటర్న్ చూస్తూ పాపం ఏడుస్తూ గదిలో ఉందన్నమాట. దెన్ ఫాదర్ కేమ్ ఇన్ టు ద రూమ్ విత్ ఏ రూలర్ ఇన్ హిస్ హ్యాండ్స్. ఈ లోపలనే ఆ గదిలోకి వాళ్ళ నాన్నగారు ఒక కర్ర తీసుకొని గదిలోకి వచ్చేసాడనమాట. ఓకే రైట్. ఐఎమ్ గోయింగ్ టు బీట్ యూ ఫర్ దిస్ హీ సెట్. సో నువ్వు చేసిన దానికి నేను నిన్ను ఇప్పుడు కొట్టబోతున్నాను అని చెప్పేసి గట్టిగా గదువుతాడు. సో అమ్మాయి ఉంటుంది, ఓ నో నో షీ స్క్రీమ్డ్. వద్దు వద్దు అని చెప్పేసి ఏడుస్తుంది అనమాట. హైడింగ్ అండర్ ద బెడ్ క్లాత్స్. సో ఆ బెడ్ క్లాత్స్ ఏవైతే ఉన్నాయో వాటి కింద దాక్కొని కొట్టొద్దు అని చెప్పేసి తెగ భయపడిపోతూ ఉంటుంది. హీ పుల్డ్ దెమ్ అసైడ్. ఆ అమ్మాయి కప్పుకున్నటువంటి ఆ బెడ్ క్లాత్స్ని పక్కకి గట్టిగా లాగేస్తాడనమాట, పక్కకు పడేస్తాడు. ఏమంటాడు, సిటప్ హీ ఆర్డర్డ్ అండ్ హోల్డ్ యువర్ హ్యాండ్స్. లేచి కూర్చో, చేతులు కట్టుకో అని చెప్పేసి, హోల్డ్ యువర్ హ్యాండ్స్, హోల్డ్ అవుట్ యువర్ హ్యాండ్స్, చేతులు ముందుకు చాపు అని చెప్పేసి పెద్దగా అరుస్తాడనమాట. దెన్ యూ మస్ట్ బీ టాట్ వన్స్ అండ్ ఫర్ ఆల్ నాట్ టు టచ్ వాట్ డస్ నాట్ బిలాంగ్ టు యూ. సో నీకు సంబంధం లేనటువంటి వస్తువులు, నీవి కానటువంటి వస్తువుల్ని నువ్వు ముట్టుకోకూడదు. సో నీకు ముట్టుకోకూడదని విషయం నీకు తెలియాలి. సో అని చెప్పేసి, ఈ భయం ఉంటేనే నువ్వు ఎప్పుడు అలాగా వేరే వాళ్ళ వస్తువులు ముట్టుకోవు. సో దానికి నీకు గుర్తుండాలంటే నేను ఇప్పుడు కొట్టాల్సిందే అని చెప్పేసి అన్నట్టుగా అరుస్తాడు. బట్ ఇట్ వాస్ ఫర్ యువర్ బర్త్డే అని చెప్పేసి అంటుంది అనమాట పాపం. సో చెప్పడానికి చాలా ట్రై చేస్తుంది కొడుతుంటే, కానీ అది నీ బర్త్డే కోసమే అన్నట్లుగా చెప్తుంది అనమాట. ఓకే రైట్. సో నెక్స్ట్, సో డాన్ కేమ్ ద రూలర్ ఆన్ హర్ లిటిల్ పింక్ పామ్స్. సో ఆ అమ్మాయి చెప్పే లోపలనే ఏం జరిగింది, సో ఆ అమ్మాయి పింక్ కలర్లో ఉన్న చేతుల మీదకి గాల్లో ఉన్నటువంటి ఆ రూలర్ అప్పటికే చేస్తాడనమాట కొట్టడానికి. ఆ అమ్మాయి చేతుల మీద పడిందనమాట. అవర్స్ లేటర్ వెన్ గ్రాండ్ మదర్ హ్యాడ్ వ్రాప్డ్ హర్ ఇన్ ఏ షాల్ అండ్ రాక్డ్ హర్ ఇన్ హర్ రాకింగ్ చైర్, ద చైల్డ్ క్లంగ్ టు హర్ సాఫ్ట్ బాడీ. సో కొన్ని గంటల తర్వాత ఆ గదిలోకి వాళ్ళ గ్రాండ్ మదర్ వచ్చేసారనమాట. వచ్చేసి సో ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటే ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకొని శాల్వాతో ఆ అమ్మాయిని గట్టిగా చుట్టేసి, సో వాళ్ళ గ్రాండ్ మదర్కి ఒక రాకింగ్ చైర్ ఉందన్నమాట, అంటే ఊగేటటువంటి చైర్. ఆ చైర్లో పనుకొని ఆ అమ్మాయిని గ్రాండ్ మదరు సో తన గుండెల మీద పనుకోబెట్టుకొని, సో తన సాఫ్ట్ బాడీ మీద ఆ అమ్మాయిని పనుకోబెట్టుకొని సో అలా రాకింగ్ చైర్లో ఓదారుస్తూ ఉందన్నమాట. సో ఆ అమ్మాయి కూడా ఇంకా భయంతో వాళ్ళ గ్రాండ్ మదర్కి అతుక్కొని ఆ సాఫ్ట్ బాడీకి అలాగే ఉందన్నమాట. వాట్ డిడ్ గాడ్ మేక్ ఫాదర్స్ ఫర్, షీ సాఫ్ట్. సో ఆ అమ్మాయి వాళ్ళ గ్రాండ్ మదర్ మీద పనుకొని ఏడుస్తూ, దేవుడు అసలు తల్లిదండ్రులను ఎందుకు సృష్టించాడు అని చెప్పేసి ఏడుస్తూ ఉందంట పాపం. హియర్స్ అ క్లీన్ హ్యాంకీ డార్లింగ్, బ్లో యువర్ నోస్. సో గ్రాండ్ మదర్ ఏమన్నారనమాట, ఇదిగో తల్లి ఈ హ్యాంకీ అంటే నాప్కిన్ లాంటిది అనమాట, హ్యాండ్ కర్చీఫ్ తీసుకుని అన్న ముక్కు తుడుచుకో అని చెప్పేసి అందనమాట. అంటే తను ఏడుస్తూ జలుబులాగా ఉందన్నమాట తనకి. గో టు స్లీప్ పెట్, యూ విల్ ఫర్గెట్ ఆల్ అబౌట్ ఇట్ ఇన్ ద మార్నింగ్. ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ టు ఫాదర్ బట్ హీ వాజ్ టూ అప్సెట్ టు లిజన్ టు నైట్. సో పడుకో తల్లి అని చెప్పేసి ప్రేమగా అంటుందన్నమాట. పొద్దున్నే అన్నీ మర్చిపోతావు, పనుకో అని చెప్పేసి అంటుంది. నేను నాన్నకు మొత్తం వివరించడానికి ప్రయత్నించాను, కానీ ఈ రాత్రి అతను వినడానికి అంత ఇంట్రెస్టింగ్గా లేడు, కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నాడు, తర్వాత నేను చెప్తాను, ప్రశాంతంగా పనుకో అని చెప్పేసి, రేపటికంతా సర్దుకుంటుంది అని చెప్పేసి గ్రాండ్ మదర్ ఈ చిన్న పాపకి నచ్చ చెప్తుందనమాట. ఓకే, బట్ ద చైల్డ్ నెవర్ ఫర్గాట్. కానీ ఆ పాప మాత్రం మర్చిపోలేదన్నమాట అది. నెక్స్ట్ టైం షీ సా హిమ్, షీ క్విక్లీ పుట్ బోత్ హ్యాండ్స్ బిహైండ్ హర్ బ్యాక్ అండ్ ఆ రెడ్ కలర్ ఫ్లూ ఇన్ టు హర్ చీక్స్. సో ఆ అమ్మాయి తెల్లారేసరికి ఏమీ మర్చిపోలేదన్నమాట. ఆ అమ్మాయి ఇంతకుముందు వాళ్ళ నాన్నను చూస్తే సో తడబడేదనమాట మాట్లాడటానికి. ఇప్పుడు వాళ్ళ నాన్న కనిపిస్తే చాలు రెండు చేతులు వెనకాల పెట్టేసుకుంటుందన్నమాట. ఆ అమ్మాయి చెంపలన్నీ కూడా రెడ్ కలర్లోకి మారిపోతూ ఉన్నాయి అనమాట భయంతో. సో అలాగా వాళ్ళ నాన్నను చూస్తే ఏదో పెద్ద రాక్షసుడిని చూసినట్టుగా ఆ అమ్మాయి భయపడిపోతూ ఉంది. ఓకే రైట్. నెక్స్ట్, ద మెక్డొనాల్డ్స్ లివ్డ్ నెక్స్ట్ డోర్. అయితే ఇదంతా ఎలా ఉంటే వీళ్ళ ఇంటి పక్కన ఒక ఇల్లు ఉందన్నమాట. దాంట్లో మిస్టర్ మెక్డొనాల్డ్స్ అనేటటువంటి ఫ్యామిలీ ఉంటున్నారనమాట. దే హ్యాడ్ 5 children. ఆ మెక్డొనాల్డ్స్కి, ఆ ఫ్యామిలీకి మొత్తం 5 పిల్లలంట. లుకింగ్ త్రూ ద గ్యాప్ ఇన్ ద ఫెన్స్ ద లిటిల్ గర్ల్ సా దెమ్ ప్లేయింగ్ ట్యాగ్ ఇన్ ద ఈవినింగ్. ట్యాగ్ అంటే చిల్డ్రన్ ఆడేటటువంటి గేమ్, అంటే ఒకరినొకరు పట్టుకోవటం. సో ఈ అమ్మాయి
వీళ్ళ ఇంట్లో నుంచి ఆ మెక్డొనాల్డ్స్ ఇంటికి మధ్య ఉన్నటువంటి ఆ గోడకు ఉన్నటువంటి కొంచెం గ్యాప్లో నుంచి చూస్తూ ఉందన్నమాట. పిల్లల సౌండ్స్ వినిపిస్తూ ఉంటే చూస్తే అక్కడ ఏముందంటే వాళ్ళ ఫ్యామిలీ అతని యొక్క 5 పిల్లలతో ట్యాగ్ అనేటటువంటి గేమ్ ఆడుతూ ఉన్నాడనమాట ఫాదర్. ఒకరినొకరు అంటుకునే గేమ్ అనమాట అది. సో మీరు ఇక్కడ ఈ పిక్చర్లో చూడొచ్చు మిస్టర్ మెక్డొనాల్డ్ తన పిల్లలతో 5 పిల్లలతో ఒకరినొకరు పట్టుకుని ఆట ఆడటం, మిస్టర్ కెజియా ఇక్కడ ఈ గ్యాప్లో నుంచి చూడటం మీరు గమనించవచ్చు. Next, the father with the baby, Mo, on his shoulders. 2 little girls hanging on to his coat pockets ran round and round the flower beds, shaking with a laughter. సో ఈ మెక్డొనాల్డ్ భుజాల మీద ఒక బేబీ ఉందంట. ఆ బేబీ పేరు మావ్. సో మావ్ అనే బేబీ కూర్చొని ఉంటే షోల్డర్స్ మీద ఇద్దరు పిల్లలు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ మెక్డొనాల్డ్ కోటుకున్నటువంటి 2 పాకెట్స్ పట్టుకొని చుట్టూ గిరిగిరా తిరుగుతున్నారు అనమాట ఆ ఫ్లవర్ బెడ్స్ మీద. సో వాళ్ళు చక్కగా నవ్వుతూ ఆడుకుంటూ చక్కగా ఉన్నారన్నమాట. ఇది షోల్డర్స్ మీద చిన్న బాబుని బేబీని కూర్చోబెట్టుకున్నాడు, పాకెట్స్ పట్టుకొని ఇద్దరు పిల్లలు చుట్టూ రౌండ్ అండ్ తిరుగుతూ ఉన్నారన్నమాట. సో ఇక్కడ ఫ్లవర్ గార్డెన్, ఇది ఫ్లవర్స్ అనేవి కూడా ఇలా ఉన్నాయి, ఫ్లవర్ గార్డెన్, ఫ్లవర్ బెడ్. సో ఇక్కడ చక్కగా ప్రశాంతంగా తిరుగుతూ తండ్రితో ఆడుకుంటూ కనిపించారన్నమాట వీళ్ళు. వన్స్ షీ సా ద బాయ్స్ టర్న్ ద హోజ్ ఆన్ హిమ్ అండ్ హీ ట్రై టు క్యాచ్ దెమ్ లాఫింగ్ ఆల్ టైమ్. ఒక్కొక్కసారి ఒక్కొక్కరు వంతనమాట, అందరినీ పట్టుకోవటం, టచ్ చేయటం ట్యాగ్ గేమ్లో. ఓకే, సో చక్కగా ఒకరి తర్వాత ఒకళ్ళు పట్టుకోవటం, చుట్టూ పట్టుకున్నంతసేపు నవ్వుతూ పట్టుకోవడానికి ట్రై చేస్తూ పరిగెత్తు నవ్వుకుంటూ హ్యాపీగా ఉన్నారన్నమాట. ఓకే రైట్. నెక్స్ట్, దెన్ షీ డిసైడెడ్ దేర్ వర్ డిఫరెంట్ సార్ట్స్ ఆఫ్ ఫాదర్స్. అప్పుడు ఆమెకు అర్థమైందనమాట, ఫాదర్స్ అందరూ ఒకలాగే ఉండరు, ఒక్కొక్కరు ఒకలాగా ఉంటారు అనేటటువంటి విషయం. Suddenly, one day, mother became ill and she and grandmother went to hospital. ఇదిలా ఉండగా ఒకరోజు ఏం జరిగిందంటే కెజియా వాళ్ళ మదర్కి హెల్త్ బాగాక, సో వాళ్ళ మదర్తో పాటు కెజియా వాళ్ళ గ్రాండ్ మదర్ కూడా వాళ్ళ మదర్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. సో అప్పుడు ఇంట్లో ఎవరెవరు ఉంటారు, ఈ కెజియాను వాళ్ళ ఫాదర్తో ఉండాల్సి వస్తుంది అనమాట. సో అలాంటి సిచ్యువేషన్ ఏం జరిగిందో చూద్దాం. ద లిటిల్ గర్ల్ వాజ్ లెఫ్ట్ అలోన్ ఇన్ ద హౌస్ విత్ అలీస్ ద కుక్. సో ఈ చిన్న పాపని ఇంట్లోనే ఒంటరిగా వదిలేశారనమాట, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వంట పని చేసేటటువంటి ఒక లేడీ ఉంది, ఆమె పేరు వచ్చేసి అలీస్. దట్ వాజ్ ఆల్ రైట్ ఇన్ ద డే టైమ్. సో పగలు ఓకే, కానీ మరి నైట్ అయిందనుకోండి, సో ఆ కుక్ ఇంటికి వెళ్ళిపోద్ది కదా, సో వాళ్ళ ఫాదర్తోనే ఉండాల్సి వస్తుంది కెజియా. సో అది ఇక్కడ విషయం. బట్ వైల్ అలీస్ వాజ్ పుట్టింగ్ హర్ టు బెడ్ షీ గ్రూ సడన్లీ అఫ్రైడ్. సో అలీసు సాయంత్రం తను వెళ్ళబోయే ముందు ఈ చిన్న పాపని బెడ్ మీద పనుకోబెట్టేసి నిద్రపుచ్చేసి వెళ్ళబోయే సమయానికి సో అకస్మాత్తుగా ఈ పాప భయపడిందనమాట. సో భయపడిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. వాట్ విల్ ఐ డూ ఇఫ్ ఐ హ్యావ్ అ నైట్ మేర్, షీ ఆస్క్డ్. సో ఈ అలీస్ని అడిగిందనమాట, నువ్వు వెళ్ళిపోతే నాకు ఒకవేళ నైట్ మేర్స్ వస్తే, అంటే వేడకలు వస్తే నేనేం చేయాలి అని చెప్పేసి అడిగిందనమాట. I often have nightmares and then Granny takes me into her bed. I can't stay in the dark. It all gets whispery. నాకు తరచూ పీడకలు వస్తూ ఉంటాయి, అప్పుడు గ్రానీ నన్ను తన బెడ్రూమ్లో మంచం మీద తీసుకొని వెళుతుంది, అప్పుడు నేను ధైర్యంగా ఉంటాను, నేను అసలు చీకట్లో ఉండలేను. సో అదంతా కాదు, ఇప్పుడు ఇదంతా కూడా ఏంటో విస్పరీగా, అంటే ఏంటో ఎవరో ఉన్నట్లుగా, ఎవరో గుసగుసలాడుతూ ఉన్నట్లుగా విస్పరీగా కొంచెం నర్వస్గా అనిపిస్తుంది అట్మాస్ఫియర్ అంతా అన్నట్లుగా చెప్తుందనమాట. యూ జస్ట్ గో టు స్లీప్ చైల్డ్ సెడ్ అలీస్ పుల్లింగ్ ఆఫ్ అవర్ సాక్స్. సో ఆ అమ్మాయి కాలుకున్నటువంటి సాక్స్ అన్నీ రిమూవ్ చేస్తూ పనుకో, అదే సర్దుకుంటుంది అన్నట్లుగా అంటుందన్నమాట. అండ్ డోంట్ యూ స్క్రీమ్ అండ్ వేక్ యువర్ పూర్ పా. సో వెళ్ళి పడుకో అని చెప్పేసి అంటుందన్నమాట. పెద్దగా అరిచి మీ నాన్నగారిని కూడా నిద్ర లేపొద్దు, ప్రశాంతంగా పనుకో, నువ్వు భయపడి మీ నాన్నగారి నిద్రను కూడా డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి అంటుంది కుక్ అలీస్. ఓకే రైట్. నెక్స్ట్, బట్ ద సేమ్ ఓల్డ్ నైట్ మేర్ కేమ్. సరే పనుకుంటుంది ఆ అమ్మాయి, కానీ ఆ అమ్మాయికి అదే పాత పీడకల వస్తుంది అనమాట. ద బుచ్చర్ విత్ ఎ నైఫ్ అండ్ ఎ రోప్ హూ కేమ్ నియరర్ అండ్ నియరర్ స్మైలింగ్ దట్ డ్రెడ్ఫుల్ స్మైల్ వైల్ షీ కుడ్ నాట్ మూవ్, కుడ్ ఓన్లీ స్టాండ్ స్టిల్, క్రయింగ్ అవుట్ గ్రాండ్మా. షీ వోక్ షివరింగ్ టు సీ ఫాదర్ బిసైడ్ హర్ బెడ్, ఏ క్యాండిల్ ఇన్ హిజ్ హ్యాండ్స్. పాపం మళ్ళీ ఆ అమ్మాయికి పనుకున్న అదే పీడకల్లో కత్తి తీసుకొని తాడుతో తన దగ్గరికి ఒక బుచ్చర్, అంటే కషాయవాడు అనమాట, మాంసం కొట్టేటటువంటి వాడు, ఆ అమ్మాయికి దగ్గరికి నవ్వుతూ పెద్దగా భయంకరమైనటువంటి నవ్వులు నవ్వుతూ ఆ అమ్మాయి దగ్గరికి, పాత సినిమాల విలన్స్ నవ్వినట్టుగా నవ్వుతూ ఆ అమ్మాయి దగ్గరికి వస్తున్నట్టుగా కలొచ్చిందనమాట. సో ఈ అమ్మాయి పాపం
కదలలేక నిద్రలోనే గ్రాండ్మా అని చెప్పేసి అరుస్తూ ఉందన్నమాట. సో ఆ అమ్మాయి కళ్ళు తెరిచి చూసే సమయానికి కోతి పట్టుకొని మంచం పక్కనే వాళ్ళ నాన్న ఉన్నాడనమాట. సో ఆ అమ్మాయి పాపం భయపడుతూ వణుకుతూ నిద్ర లేచేసరికి సో వాళ్ళ నాన్నగారు వచ్చేసి ఉన్నారు కదా. సో వాళ్ళ నాన్నగారు అడిగారు అనమాట అమ్మాయిని, ఏమని, వాట్స్ ద మ్యాటర్, ఏమైంది అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు అడిగారు ఆ అమ్మాయిని. ఓకే రైట్, ఎస్. నెక్స్ట్, సో ఈ అమ్మాయి అని చెప్పింది, ఓ బుచ్చర్ అ నైఫ్, ఐ వాంట్ గ్రానీ. సో ఏం చెప్పింది, వాడు ఆ బుచ్చర్ కల్లోకి వచ్చాడు, కత్తి పట్టుకొని వచ్చేసాడు, నాకు గ్రానీ కావాలి అని చెప్పేసి అరుస్తుందనమాట. హీ బ్లూ అవుట్ ద క్యాండిల్ అండ్ బెండ్ డౌన్ అండ్ కాట్ అప్ ద చైల్డ్ ఇన్ హిస్ ఆర్మ్స్, క్యారింగ్ హర్ అలాంగ్ ద ప్యాసేజ్ టు ద బిగ్ బెడ్రూమ్. ఆ న్యూస్ పేపర్ వాజ్ ఆన్ ద బెడ్. సో ఈ అమ్మాయి భయపడిందని చెప్పేసి కెజియా వాళ్ళ నాన్నకి అర్థమైపోయి సో ఆ కొవ్వెత్తిని ఏం చేసేసాడు, బ్లూ అవుట్ ద క్యాండిల్. సో ఆ కొవ్వెత్తిని ఆర్పేసి సో ఆ బెడ్ మీదకి వంగి ఆ పాపని చేతుల్లోకి తీసుకొని సో ఆ అమ్మాయి బెడ్రూమ్ నుంచి ఆ దారిలో నడుచుకుంటూ సో తన బెడ్రూమ్ పడగదికి తీసుకుని వెళ్ళాడు అనమాట. అతని బెడ్రూము, వైఫ్ తను ఉండేది చాలా పెద్ద బెడ్రూమ్ అనమాట. తన బెడ్రూమ్కి తీసుకుని వెళ్ళాడనమాట. ఆ బెడ్రూమ్కి తీసుకుని వెళ్ళేసరికి అక్కడ బెడ్ మీద ఒక న్యూస్ పేపర్ ఆల్రెడీ బెడ్ మీద పెట్టేసి ఉందన్నమాట. అంటే వాళ్ళ నాన్నగారు న్యూస్ పేపర్ చదువుకుంటూ ఉన్నారు, అప్పటికే పడుకోలేదన్నమాట. హీ పుట్ అవే ద పేపర్ అండ్ దెన్ కేర్ఫుల్లీ టక్డ్ అప్ ద చైల్డ్. సో అతను ఆ పేపర్ని పక్కన పెట్టేసి తర్వాత జాగ్రత్తగా ఆ పాపని పనుకోబెట్టాడనమాట. హీ లే డౌన్ బిసైడ్ హర్. సో ఆమె పక్కనే అతను కూడా పనుకున్నాడు అనమాట. హాఫ్ అస్లీప్ స్టిల్ with the butcher smile at all about her it seemed. She crept close to him, struggled her head under his arm, held tightly to his shirt. సో సగం నిద్రలో ఉండేసరికి మళ్ళీ ఆ అమ్మాయికి అదే కళ వచ్చేసి ఆ బుచ్చర్ చిరున పెద్దగా భయంకరంగా నవ్వుకుంటూ మళ్ళీ ఆమె కళ్ళలోకి దగ్గరికి వచ్చేసరికి సో ఈ అమ్మాయి వాళ్ళ నాన్న యొక్క చేతిని కొంచెం దగ్గరగా లాక్కొని సో అతని చొక్కాని గట్టిగా పట్టుకొని సో మరీ దగ్గరగా పనుకుందనమాట భయం వేసేసి. దెన్ ద డార్క్ డిడ్ నాట్ మ్యాటర్, షీ లే స్టిల్. సో అప్పుడు ఆమెకి చీకటి అనేటటువంటిది పెద్ద విషయం అనిపించలేదన్నమాట. అలాగే వాళ్ళ నాన్న ఒక షర్ట్ పట్టుకొని చేతి కిందకి జరిగేసి చక్కగా పనుకుందనమాట. హియర్ రబ్ యువర్ ఫీట్ అగెన్స్ట్ మై లెగ్ అండ్ గెట్ దెమ్ వార్మ్ సెడ్ ఫాదర్. సో అది వెస్ట్రన్ కంట్రీ కదండి, చల్లగా ఉంటుంది కాబట్టి వాళ్ళ నాన్న ఏమన్నారంటే సో నీ పాదాలని నా కాళ్ళ మీద అలాగా రుందు, కొంచెము వెచ్చగా చేసుకొని ప్రశాంతంగా పనుకో, కొంచెం వేడిగా ఉంటుంది అన్నట్లుగా చెప్తాడనమాట ఫాదర్. నెక్స్ట్, ట్రైడ్ అవుట్. హీ స్లెప్ట్ బిఫోర్ ద లిటిల్ గర్ల్. ఆ ఫన్నీ ఫీలింగ్ కేమ్ ఓవర్ హర్. సో టైర్డ్ అవుట్. సో బాగా అలసిపోయి ఉండటం వల్ల వాళ్ళ నాన్నగారు ఆ అమ్మాయి కంటే కూడా ముందే నిద్రపోతాడనమాట. సో ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ నాన్న అంటే భయం లేదు, ఆ అమ్మాయి వాళ్ళ నాన్న పక్కనే అతుక్కుని మరీ పనుకుంది. సో ఆ ఫీలింగ్ ఆ అమ్మాయికి ఒక ఫన్నీ ఫీలింగ్ లాగా అనిపించింది అనమాట. చాలా క్రేజీగా ఫన్నీగా అనిపించింది అనమాట. కొత్త ఫీలింగ్ ఆ అమ్మాయికి, ఒకలాంటి న్యూ ఫీలింగ్ అనమాట. పూర్ ఫాదర్, నాట్ సో బిగ్ ఆఫ్టర్ ఆల్ అండ్ విత్ నో వన్ టు లుక్ ఆఫ్టర్ హిమ్. సో ఆ అమ్మాయికి వాళ్ళ నాన్నగారు ఇప్పుడు అంత పెద్దగా ఏం కనిపించట్లేదనమాట. పాపం నాన్న అని మాట్లాడుతుంది అనమాట. సో ఆయన చూసుకోవడానికి ఎవ్వరూ లేరు అని చెప్పేసి అనుకుంటుంది. హీ వాజ్ హార్డర్ దాన్ గ్రాండ్ మదర్ బట్ ఇట్ వాజ్ అ నైస్ హార్డ్నెస్. సో ఈ అమ్మాయి గ్రాండ్ మదర్ మీద పనుకుంటుంది కదా, ఇప్పుడు సాఫ్ట్గా ఉంటుంది వాళ్ళ గ్రాండ్ మదర్ బాడీ అంతా కూడా. ఫస్ట్ టైం వాళ్ళ నాన్న దగ్గర పనుకునేసరికి వాళ్ళ నాన్న కొంచెము బాడీ అంతా కూడా సాఫ్ట్గా కూడా హార్డ్గా అనిపించినట్లుగా అనిపించింది, కానీ సో ఇట్ వాజ్ అ నైస్ హార్డ్నెస్, కానీ చాలా బాగుంది అని చెప్పేసి చెప్తుందనమాట. అండ్ ఎవ్రీడే హీ హ్యాడ్ టు వర్క్ అండ్ వాజ్ టూ టైర్డ్ టు బీ అ మెక్డొనాల్డ్. సో ప్రతిరోజు వాళ్ళ నాన్నగారు ఆఫీస్కి వెళ్ళి పని చేయాల్సి వస్తుంది కాబట్టి సో మెక్డొనాల్డ్ లాగా ఉండటానికి ఆయనకి కుదరట్లేదు, ఇంటికి వచ్చేసరికి టైర్డ్ అయిపోతున్నారు, అందుకే నాతో ఆడుకోవట్లేదు అన్నట్లుగా అనుకుంటుంది అనమాట. షీ హ్యాడ్ టర్న్ అప్ ఆల్ హిస్ బ్యూటిఫుల్ రైటింగ్, షీ స్టిడ్ సడన్లీ అండ్ సైడ్. సో ఆమె ఆయన కష్టపడి తయారు చేసుకున్నటువంటి ఆ స్పీచ్ అంతటినీ చింపేసింది కదా, సో అందుకని ఆ రోజు అలా ఉన్నారు అని చెప్పేసి కొంచెం పాజిటివ్గా అనుకుంటూ ఉంటుందన్నమాట. సో షీ స్టర్డ్ సడన్లీ అండ్ సైడ్. సో ఒక్కసారిగా కొంచెం కదులుతుందనమాట. స్టర్డ్ అంటే కొంచెం మూవ్ అవటం అనమాట, సైడ్ అంటే టేక్ అ బ్రీత్, డీప్ బ్రీత్. సో కొంచెం ఒక పక్కకు తిరిగేసి గట్టిగా బ్రీత్ తీసుకుంటుందన్నమాట. బ్రీత్ తీసుకొని వాట్స్ ద మ్యాటర్ ఆస్క్డ్ ద ఫాదర్ అనదర్ డ్రీమ్. సో ఈ లోపల వాళ్ళ నాన్నగారికి మెలకు వచ్చేసి ఏమైంది అని చెప్పేసి అడుగుతాడనమాట. సో ఈ అమ్మాయి ఏం చెప్తుంది, అనదర్ డ్రీమ్ అని చెప్పేసి చెప్తుందనమాట. ఓ సెడ్ ద లిటిల్ గర్ల్, మై హెడ్స్ ఆన్ యువర్ హార్ట్, ఐ కెన్ హియర్ ఇట్ గోయింగ్, వాట్ అ బిగ్ హార్ట్ యూ హ్యావ్ గాట్ ఫాదర్ డియర్. సో ఏమేంటుంది, సో ఈ అమ్మాయి వాళ్ళ నాన్నగారి చెస్ట్ మీద తలపెట్టి పనుకుంటుందన్నమాట. సో అలా పనుకొని ఇలా అంటుందన్నమాట. సో ఈ అమ్మాయి వాళ్ళ నాన్నగారి హార్ట్ బీట్ని వినగలుగుతుందన్నమాట ఇప్పుడు. వాట్ ఏ బిగ్ హార్ట్ యూ హ్యావ్ గాట్ ఫాదర్. సో నీకు ఎంత పెద్ద హృదయం ఉంది నాన్న అని చెప్పేసి అంటుందన్నమాట.
సో అతని హార్ట్ బీటు చాలా గట్టిగా వినిపిస్తూ ఉండేసరికి హార్ట్ కూడా పెద్దగా ఉందేమో అని చెప్పేసి అనుకుంటుంది ఆ అమ్మాయి. సో ఈ లెసన్ రాసినటువంటి వాళ్ళు క్యాథరిన్ మ్యాన్స్ఫీల్డ్ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో కుదిరితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి.